ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. లేక 3 నుండి 5 వరకు అందరం కలిపి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు అందరం కలిపి చదువుదామండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఈ దినము ప్రభు యొక్క రక్తములో కడగబడిన పరిశుద్ధులుగా ప్రభు మనల్ని అడుగుతున్నది ఏంటంటే, మన బలి మన అర్పణ ప్రభు కోరట్లేదు కానీ మన స్తుతులు మన ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఏటా పాత నిబంధనలో అర్పించే బలులు అర్పణలు మళ్ళీ పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే 4వ వచనం అంటాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. ఆ రక్తము పాపాన్ని తీసివేయట అసాధ్యం, తీసివేయదు కూడా. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, నాకొక శరీరమును అమర్చితివి. ప్రభు చెప్తున్నాడు, ప్రభువుకి ఒక శరీరమును దేవాది దేవుడు అమర్చి మన కొరకు బలి పశువుగా ప్రభువుని వధించటానికి ఇష్టపడినవాడుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. బాగా తెలిసిన భాగమే. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. చదవండి. క్రీస్తులో పుట్టెను, ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రై ఉన్నాడు. ఆమెన్. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎక్కడ పుట్టాడండి? 5వ వచనంలో, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇది మనము నేర్చుకునే ఒక చిన్న ఆరాధన కొరకే నేర్చుకున్న చిన్న పాఠం ఏంటంటే, యేసు ప్రభువారు ఎందుకు శరీరధారి అయ్యాడు? మన కొరకు ఎందుకు శరీరధారి అవ్వాల్సి వచ్చింది? ఆయన ఒక మాటతో మన పాపములను క్షమించవచ్చు. సర్వ సృష్టిని తన జగత్తును మాటతో చేసిన వాడు శరీరమును దాల్చి మన కొరకు ఎందుకు వచ్చాడు? అందుకంటారు కదా, శరీరముగా వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి వీరిలో, ఇశ్రాయేలీయుల్లో యూదా గోత్రములో పుట్టినవాడుగా మనం చూస్తున్నాం. శరీరము దాల్చవలసి వచ్చింది. అసలు మనం ఎవరము? అసలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరమో తెలుసా? మనం మనం ఎవరమండి? శరీరము అంటే ప్రాణము, దేహము, రక్త మాంసాలు మిళితం అయిపోయిన శరీరమును మనము దాల్చి దేవుడు ఆత్మ ఇస్తే ఆత్మ ద్వారా బ్రతుకుతున్నాం. అంతే మన స్థితి. అది ఒక్క మాటలో చెప్పాలంటే మన స్థితి ఏమిటంటే, రక్త మాంసముల ముద్దలో ఏంటంటే దేవుని ఆత్మ పెట్టాడు, దానివల్ల మనం బ్రతుకుతున్నాం. రక్తము, మాంసము, ఎముకలన్నీ మిళితం ఉన్న మన చిన్న గూడులో దేవుడు తన ఆత్మను పెట్టాడు. మనము జీవము కలిగిన వారంగా ఉన్నాం. మనము శరీరం. మొదట మనం ఎవరండి? శరీరము దాల్చినట్టు వారం. ప్రతి జంతువుకు శరీరం ఉంటుంది. కానీ ఈ మానవునికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, ప్రతి జంతువులో దేవుడు తన ఆత్మను పెట్టలేదు. మానవుల్లోనే తన ఆత్మను పెట్టాడు. దేవుడు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేశాడు. శరీరమును బట్టి మనం ఎవరమంటే శరీరంలో మొదట అది గమనించండి. శరీరము కాబట్టి ఆ శరీరముతో మనం ఏమి చేస్తామంటే 5 విషయాలు మనము లోనైపోయిన వారంగా ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. మనకు తెలిసినవే కొన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నా. పాపములో పుట్టిన వారు మొదట గమనించండి. మనం ఎవరమండి? పాపములో పుట్టాం.
శరీరంలో జ్ఞాపకం చేసుకోండి. పాపములో పుట్టాం. చదవమ్మ. పాపములో పుట్టిన వారము, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. మొదట మనం గమనించాలి, మన పుట్టుక పాపముతోనే పుట్టాం. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. రెండవది, మనం ఎవరమో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. 7:18. నాయందు అనగా నా శరీరమందు ఏ మంచి లేదు. మన శరీరమందు ఏ మంచి లేదండి. ఈరోజు ఉదయకాలంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చిన నీవు నేను, అసలు ప్రభు ఎందుకు శరీరాకారంతో పుట్టవలసి వచ్చింది? ఎందుకు శరీరమును దాల్చవలసి వచ్చింది? మనము శరీరం అని మనం తెలుసుకోవాలి. మన శరీరముతో మనం ఎలా పుట్టామంటే పాపంలో పుట్టాం. పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. చదవమ్మా. రోమాయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మన శరీరమందు మంచి ఏమైనా ఉందా చెప్పండి? మన శరీరమందు మంచి ఏమి కూడా లేదు. నివసింపదని నేను ఎరుగుదును. మనం ఎరగాలి. మనము పాపములో పుట్టాము. ఏం చేస్తామంటే పాపములోనే జీవిస్తున్నాం. రెండవది, మనం పాపములోనే జీవిస్తున్నాం. మరొకసారి 7వ అధ్యాయము 18వ వచనము రోమీయులకు రాసిన పత్రిక చదవమ్మా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదనియు నేను ఎరుగుదును. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకొకటి తెలుసు. ఏంటో తెలుసా? నా శరీరమందు మంచిదేమీ కూడా లేదు. ఏదైనా మంచి ఉంటే ఆయన కృప, ఆయన్నే మనకిచ్చాడు ఆ మంచి. నేను ఎరుగుదును, మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు ఆశ ఉంది. మేలైనది చేయాలి. ఈ శరీరంతో ఒక మేలు చేయాలని ఆశపడుతున్నారు, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకు? నేను శరీరిని. మొదటిగా మనం పాపంలో పుట్టిన వారము. గమనించండి మన స్థితి శరీరంలో ఉన్న మన స్థితి ఏమిటో నేను మీకు చెప్తున్నాను. శరీరధారులమైన మన స్థితి ఏమిటో ప్రభువు చెప్తూ వస్తున్నాడు. ఏమిటో తెలుసా? పాపములోనే పుట్టినట్టు వారం, పాపములోనే జీవించినట్టు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేస్తుందండి? విడిపించేదిగా ఉంటుంది. పాప మరణం. మూడవదిగా, పాప నియమమునకు లోబడినట్టు వారము. ఒక నియమం ఉంది. ఒకటి, పాపములో పుట్టినట్టు వారము. రెండవది, పాపములో జీవించినట్టు వారము. మేలు చేయనెరిగి మేలు చేయలేకపోతున్నాం శరీర సంబంధము కాబట్టి. నా శరీరం ఏ మంచి కూడా లేదు, ఏ మంచి లేదు. మనం శరీరం, అది జ్ఞాపకం చేసుకోండి. మూడవది చూసినట్లయితే పాప నియమం మనల్ని ఏలుతుంది. మన యొక్క ఒక నియమం ఉంది, ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఉంది. అది మనల్ని ఏమి చేస్తుంది? ఏలుతూ ఉంది. పాప నియమము ఏలుతుంది. చూడండి, 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏదో ఒక నియమము నా అవయవాల్లో ఉంది. ఆ నియమము నన్ను తప్పు చేసేటట్టు చేస్తుంది. ఆ నియమము నన్ను పాపం వైపు నడిపిస్తుంది. అరే వద్దు అనుకున్నా కూడా ఆ నియమము నన్ను ఏం చేస్తుంది? దాంట్లో నడిపిస్తూ ఉంది. మనము మొదట, నేను మళ్ళీ చెప్తున్నాను, మనము శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం మనం జ్ఞాపకం చేసుకునే మన స్థితి ఏమిటో తెలుసా? పాపములో పుట్టాం. రెండవది, పాపములో జీవిస్తున్నాం. మూడవది, ఒక నియమము, పాప నియమం మనల్ని నడిపిస్తుంది వద్దనుకున్నాను. మనం ఒక ప్రభుత్వంలో కానీ లేక ఒక ప్రైవేట్ జాబ్స్లో కానీ మన యొక్క బిడ్డలు కానీ మనము కానీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏముంటుంది? అక్కడ ఒక నియమం ఉంటుంది. ఒక గవర్నమెంట్ నియమం ఉంటుంది, లేకపోతే ఆ యొక్క సంస్థ ఆర్గనైజేషన్ నియమం ఉంటుంది. అది ఆ సంస్థనంతటిని నడిపిస్తుంది. ఆ నియమానికి నువ్వు లోబడి పని చేయాలి కదండి. ఆ నియమానికి లోబడి నువ్వు పని చేయాలి.
ఆ నియమాన్ని దాటి నువ్వు పని చేయలేవు, వ్యతిరేకముగా పని చేయలేవు. అలాగే శరీరములో పుట్టిన మనకు కూడా ఒక ప్రభుత్వం ఉంది, పాప ప్రభుత్వము. ఆ పాపము యొక్క నియమం ప్రకారమే మనం ఏం చేయాలంటే పని చేసే వారంగా ఉంటున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, మనము శరీరులము. మనం ఎవరమండి? శరీరులము. చదవమా 7:23 రోమా పత్రిక. వేరొక నియమము అనుకుంటాడు, వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నేను గ్రహిస్తున్నాను. అది ఎప్పుడు పోరాటము చేస్తుంది, ఆ నియమము, ఆత్మ నియమము పోరాటము చేస్తుంది. పోరాటము చేయొచ్చు. నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి అంటే ఏం చేస్తుంది? ఆ నియమం ఏం చేస్తుందంటే నన్ను చెరపట్టింది. ఆ పాప నియమము నన్ను ఏం చేస్తుందండి? చెరపట్టింది. మనం శరీరులము, పాపములో పుట్టినట్టు వారం, పాపములో జీవించినట్టు వారం. పాప నియమమునకు మనం ఏం చేస్తున్నామండి? మంచి చేయాలనుకుంటాం కానీ ఆ నియమం మనల్ని చేయనివ్వట్లేదు. ఇక్కడ ఎంత స్పష్టముగా అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చేస్తున్నాండి, ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న ఈ నియమము ఎక్కడ రూల్ చేస్తుంది? ఈ పాప నియమం ఎక్కడ రూల్ చేస్తుంది? మన చూపులో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన చేతల్లో, మన మనస్సులో, మన తలంపులలో, అన్నిటిలో కూడా ఈ నియమం పనిచేస్తూ ఉంది. ఒక సంస్థలో, ఒక ఆర్గనైజేషన్స్లో అనేక రకమైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, కానీ నియమం ఒకటే, వారి గోల్ ఒకటే, వారి నియమం ఒకటే. ఒకరు ప్రొడక్షన్ అయితే, ఒకరు అడ్మినిస్ట్రేషన్ సర్కిల్ అయితే, ఒకరు ఇంకొకటి అలా సర్కిల్ ఉన్నట్లు ఈ పాప నియమము ఏం చేస్తుందంటే మన కంటి ద్వారా పనిచేస్తుంది, మన మాట ద్వారా పనిచేస్తుంది, మన చేత ద్వారా పనిచేస్తుంది, మన ప్రవర్తన ద్వారా ఈ పాప నియమం ఏం చేస్తుందండి? పనిచేసేదిగా ఉంది. మొదటిగా మనం పాపములో పుట్టినట్టి వారం, రెండవదిగా పాపములో మనము జీవించినట్టి వారం, మూడవదిగా పాప నియమమునకు లోబడినట్టి వారం. పాప నియమానికి వద్దనుకుంటేనే మన చేతులు, మన కాళ్ళు, మన మనసు, మన తలంపులన్నీ కూడా లోబడిపోతుంది. అదే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చెయ్యాలనుకుంటాను, చేయలేకపోతున్నాను, కానీ పాప నియమము నన్ను చెరపట్టి లోపరుచుచున్నది, నన్ను లోపరుచుకుంటుంది పాప నియమము అనుకున్నాడు. 4వది చూసినట్లయితే రోమా పత్రిక 6:23 మనకు తెలిసిన మాటలే ఏలయనగా చాలా మా పాపము వలన వచ్చు జీతము మరణము. మనం ఎవరో తెలుసా? శరీర సంబంధము కాబట్టి ఆ పాపం వలన మనకు మరణం వచ్చింది. మనం మరణపాత్రులం. మనం ఎవరమండి? మరణపాత్రులం. చెప్తారా? మొదట ఏమిటి? మనం ఎవరు? మనం శరీరము. అది జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరంతో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంది? ఈ శరీరంతో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంది? పాపములోనే మనము పుట్టాము. రెండవది, పాపములోనే మనము జీవిస్తున్నాము. మూడవది, పాప నియమానికే మనము లోబడిపోతున్నాము. నాలుగవదిగా పాపం వలన వచ్చే ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. అది మరణాన్ని మరణపాత్రులం. మనం ఎవరమండి? మరణపాత్రులం. పాపము వలన వచ్చే మరణం మన మీద ప్రభుత్వం చేస్తుంది. చూడండి 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం 7-8 చదువు. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడ్లా మృతుల్లో లేని క్రీస్తు ఇక్కడ చనిపోడనియు మరణమిక ఆయన మీద ప్రభుత్వము చేయదు. అంటే మనము ఎవరికి లోబడిపోయినట్టు వారమంటే మరణానికి మనము లోబడిపోయినట్టు. ఎందుకు? మన శరీర సంబంధం, ఒక శరీరం ఉంది, రక్త మాంసముల ముద్ద మన దగ్గర ఉంది. ఈ ఉదయ కాలంలో ప్రభు ఎందుకు శరీరధారి అయి ఉన్నాడో అది మనం గమనించినట్లయితే ఆరాధిస్తాం. మొదట మనము శరీరము, మన శరీరమందు ఏమి ఉన్నాయో మనం చూస్తున్నాం. పాపములో పుట్టాం, పాపములో జీవిస్తున్నాం, పాప నియమానికి లోబడుతున్నాం. పాపం వల్ల వచ్చిన ఫలితాన్ని మనము మరణాన్ని అనుభవిస్తున్నాం. ఆఖరికి ఒక మాట చదువుకుందాం చూడండి. అంటే ఆ విషయాలలో యూదా పత్రిక 7వ వచనం, ఒకే అధ్యాయం 7వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. వీరి వలన వ్యభిచారం చేయొచ్చు, పరశరీరానుసారులైనందున నిత్య దండన అనుభవించుటకు
దృష్టాంతములుగా ఉంచబడెను. సొదొమ గుమారాల యొక్క పాప స్థితిని బట్టి అది మనకు దృష్టాంతం అట. అది మనకు ఎగ్జాంపుల్. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్గా ఉంది. చూడు అక్కడ అంటాడు, ఈ పాప శిక్షను మనం భరించవలసినట్టు వారంగా ఉన్నాం. మనం శరీరము కాబట్టి పాప శిక్షను మనం భరించవలసిన వారంగా ఉన్నాం. పాపం వల్ల వచ్చే మరణముతో కాటు పాపంతో వచ్చే నిత్య శిక్షను కూడా మనము భరించవలసిన వారంగా ఉన్నాం అని ఇది చెప్తారు ఒకసారి. మనం ఎవరమండి? మనం ముందు ఎవరమండి? శరీరదారులం కదా. అందుకే ఇలా ఉన్నాం. దేవుడు ఆత్మ ఉంచాడు కాబట్టే ఉనికి కలిగి ఉన్నాం. ఈ ఆత్మ తీసేస్తే ఏమైపోతారు? కరాసగా వెళ్ళిపోవాల్సిందే. అర్థమైందా? నాకు ఫోన్ రావాల్సిందే కదా. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరం మనల్ని ఏమి చేస్తుందో తెలుసా? ఈ శరీరం పాపంలో పుట్టింది. జాగ్రత్త వినండి. ఈ శరీరం పాపంలో పుట్టింది. ఈ శరీరం పాపంలో జీవిస్తుంది. ఈ శరీరము పాప నియమానికి లోబడిపోయింది. ఈ శరీరము పాపం వల్ల వచ్చే జీతానికి మరణం పొందుతుంది. ఈ శరీరము ఇకేమైపోతుంది? మారు మనసు పొందకపోతే పాపపు శిక్ష, నిత్య నాశనానికి మనము అనుభవించవలసిన వాడు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తా. చూడండి, 1 సమూయేలు పుస్తకం 3వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? చూడండి, జాగ్రత్త వినండి. అది కాదమ్మా, 13వ వచనం, క్షమించండి, 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు, ఏలీ కుమారులు, అక్కడ తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఏలీ వారిని అడ్డగించలేదు. పాపము యొక్క శిక్ష ఎంత తీవ్రమైన చూడండి. అడ్డగించలేదు కనుక నిత్యమైన శిక్ష, అతని ఇంటికి నిత్యమైన శిక్ష అనలేదు. అక్కడ గమనించండి, శిక్ష అని చెప్పలేదు. ఎటువంటి శిక్ష? పాపం వల్ల నిత్యమైన శిక్ష అనుభవిస్తాం మనం. శరీర సంబంధులం మనము. పాపం వలన మనకి ఏమొచ్చిందండి? నిత్యమైన శిక్ష. కాబట్టి ఇటువంటి శరీరాల కొరకు ఆయన రక్త మాంసములలో పాలివాడు అవ్వాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు ప్రభు ఎందుకు శరీరధారి అయ్యాడు? ఈ శరీరము ఉన్న నా కొరకు ప్రభు శరీరధారి అయిపోయాడు. ఎందుకంటే నా పాపాన్ని నేను తీసుకోలేను, నా పాప జీవితం నేను బయటికి రాలేను, నా పాపపు శిక్ష నుండి నేను తప్పించుకోలేను, నా పాప నియమాన్ని నుండి నేను విడిపించబడలేను. అపొస్తలుడైన పౌలే చెప్తున్నాడు, పాప నియమము నన్ను లోపరుచుచున్నది, కాబట్టి వాటిని నేను బయటికి రావాలంటే నాకు చేత కాదు, నేను శరీరధారిని. ఇప్పుడు ఏం చేయాలి? ఒక శరీరధారి పాపంలోనే పుట్టినవాడు. పాపములో ఉన్నవాడు మరొక పాపిని రక్షించలేడు. పాప సహితం నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలు యోబు అంటాడు. పాప సహితులు ఎవరు? మనము. పాపరహితుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పాప సహితులం. ప్రభు అందు గురించే చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. చూడు ఎంత మంచి మాట. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన. ఎందుకు ప్రభువు శరీరధారి అయి పుట్టవలసి వచ్చింది? ఎందుకు మనలాంటి శరీరం ఆయన దాల్చవలసి ఉంటుంది? ఇన్కార్నేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. శరీరధారణ అంటారు. ఇన్కార్నేషన్గా ప్రభు ఎందుకు వచ్చారో తెలుసా? మనము శరీరము, మన శిక్షను మనం తప్పించుకోలేం, మన నియమాల నుండి మనం విడిపించబడలేం. మన పుట్టిక పాపం. అయితే ఇప్పుడు ఏమైంది చూడండి అక్కడ ఎంత మంచిగా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. ఒక నీతి నెరవేర్చబడాలి. 2 పనులు అక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, రెండవది చూడండి పాప పరిహారము నిమిత్తము. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను,
పంటికి పన్ను, శిక్షకు శిక్షే ధర్మశా. నీతి విధి మన శరీరముతో చేసిన పాపము కొరకు ఒక నీతి విధి నెరవేర్చబడాలి. నీతి విధి నెరవేర్చబడాలి అంటే ఎవరొకరు బలి అవ్వాలి. ఒకటి. రెండవది పాపము యొక్క పరిహారము. పాపము యొక్క పరిహారం. ఈ ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఒక మాట గమనించాలి. ఏంటి తెలుసా? ఎందుకు యేసు ప్రభు వారు శరీరధారి అవ్వాల్సి వచ్చిందో తెలుసా? మనము శరీరముతో తప్పించుకోలేని 5 నియమాలు మనం చూచామే, వాటి నుండి విడిపించటానికి. ఒకటి, ధర్మవిధి నెరవేర్చబడాలి. రెండవది, మనిషికి పాప పరిహారము కలగాలి. ధర్మవిధి ఏమి చెప్తుంది? పాపం వలన వచ్చిన వాడు శిక్ష అనుభవించాలి. కానీ పరిహారం పొందాలంటే ఏం చేయాలండి? ఆ పెనాల్టీ చెల్లిస్తేనే కానీ పరిహారం మనకు దొరకదు. ఉదాహరణకు ఒక ఖైదీ ఉన్నాడు, వాడు తప్పు చేశాడు, వాడికి జడ్జిమెంట్ ఇలా జరిగింది, అయ్యా 3 నెలలు జైలు శిక్ష అనుభవిస్తావా, 5 లక్షల రూపాయలు కడతావా అంటాడు. అది విధి. 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తావా, 5 లక్షలు కడతావా, నువ్వు విడిపించాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు కోరుకు అంటాడు జడ్జి గారు. ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెయ్యాలి. డబ్బులే కడతాడు. డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి ఎందుకు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడదు. 3 నెలలు 3 సంవత్సరాలు కదా. కానీ ఈ విధిని తప్పించుకోలేడు కదా. ఏదో ఒకటి చేయాలి. అలాగే మనకొక 2 ప్రభువుల మనకు కనబడుతుంది. నీతి విధి నెరవేర్చబడాలి, పాప విమోచన కలగాలి. పాప విమోచన కలగాలంటే నీతి విధి నెరవేర్చబడాలి. ఎలాగా? మనం పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాప నియమానికి లోబడిపోయాం, పాపం వల్ల వచ్చే ఫలితాన్ని మరణాన్ని అనుభవిస్తున్నాం. నిత్య శిక్షకు మనం పాత్రలం. పాపం వల్ల మనం శరీరం, మనం ఏం చేయలేం, దాన్ని తప్పించుకోలేం. మరి ఈ శరీరముతో ఉన్న మానవుని కొరకు ఒక మంచి వ్యక్తి, అర్థమైందా, పాపరహితుడు రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి ఎంత మంచి మాట. పాప శరీరాకారముతో చదవమ్మా. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఇక ఎవరు లేరు, ఎవ్వరు లేరు, ఎతికినా దొరకరు. నా కుమారుని తప్పించి వీరి కొరకు నేను ఏమీ కూడా చేయలేను. అర్థమైందండి. అందుకనే ఆయన మన శరీరము దాల్చవలసి వచ్చింది. అందుకనే ఆయన రక్త మాంసములలో పాలివాడవలసి వచ్చింది. అందుకనే ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది. మనలాంటి జన్మ, మనలాంటిదంటే పవిత్రమైన జన్మ ఆయన జన్మించవలసి వచ్చింది. అందుకనే ఆయన ఏం చేశాడు? మనలా జీవించవలసి వచ్చింది. అందుకనే ఆయన మనలా శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఊరికినే రాలేదు యేసు ప్రభువు వారి లోకానికి. తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీరాకారముతో. ఇప్పుడు మన శరీరం ఏమిటండి చెప్పండి? పాప. ఈ 5టిని కూడా ఒక హెడ్డింగ్ పెడితే ఏం చేస్తాడంటే పాప శరీరము. మన శరీరం ఏంటండి? పాప శరీరం. పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాప నియమానికి లోబడుతున్నాం, పాపం వల్ల వచ్చే ఫలితమైన మరణాన్ని అనుభవించవలసినట్టు వారము, పాప శిక్షకు పాత్రులమైన మనకు ఈ పాప శరీరము కొరకు, ఈ పాపి కొరకు, నా ప్రభు పుట్టవలసి వచ్చింది, నా ప్రభు రావాల్సి వచ్చింది. అర్థమైందండి. అందుకే కుమారుడు చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తం, ఏ పిల్లలు? మనము రక్త మాంసములలో పాలివారమైనందున ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని
మరణము ద్వారానే అపవాదిని ఎలా జయించాలండి? అపవాదిని మనం జయించగలమా? జయించలేం. మరణాన్ని మనం జయించగలమా? జయించలేం. అక్కడ అంటాడు చూడు, అపవాదిని మరణమును జయించడానికి మన ప్రభువు శరీరాకారము దాల్చవలసి వచ్చింది. అర్థమైందా? మనం శరీరముతో ఉన్నాం, ఆయన శరీరధారిగా వచ్చిన్నాడు. మనము జయించలేనిది, మనము శరీరముతో జయించలేనిది ఆయన శరీరములో మనము ఆ విజయాన్ని చూస్తున్నాం. ఆయన శరీరములో ఆ విజయాన్ని చూస్తున్నాం. అది చూడండి ఎంత స్పష్టంగా ఉందో. చూడండి, మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదికిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును. 3 పనులు చేయటానికి అక్కడ. ఒకటి, మరణము యొక్క బలము నుండి. రెండవది, అపవాది బలము నుండి. మూడవది, దాస్యమనే చెర నుండి విడిపించడానికి మన ప్రభు వచ్చేటట్టు. అక్కడ చూడండి ఏమన్నాడు, ఆయన కూడా, చదవండి అందరం చదువుదాం, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైపోయాడట. ఆయన కూడా రక్త మాంసములు. ఎందుకు పాలివాడయ్యాడు? 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును, ఆ మాట ఆగండి, ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును అంటే దేవదూతలాగా రాలేదు, మనలాగా వచ్చాడు. మనలా వచ్చాడు. దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాన సంతాన స్వభావమును అంటే అబ్రహాము యొక్క సంతాన స్వభావం అంటే అర్థం ఏంటి? రక్త మాంసములే, మానవ స్వభావముతో ధరించవలసి వచ్చింది. తర్వాత చూడండి, ధరించున్నాడు. 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము చేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరులు వంటివాడు, మనలాంటి వాడు అయిపోయాడు. అన్ని విషయాల్లో, ఆకలి, నిద్ర, శ్రమ, కష్టము, బీదరికము, అర్థమైందండి, నిందలు, అవమానాలు, అర్థమైందా, పేద బ్రతుకు, మనలాగా ఆయన దేవదూతల స్వభావములో ఆయన పాలివాడు కాలేదు, నీ స్వభావంలో ఆయన పాలివాడైపోయాడు. నీలాగా రక్త మాంసములలో ఆయన దాల్చాడు. ఆయన ఎందుకు పుట్టాడు అసలు? అది గమనించండి. అసలు శరీర సంబంధమైన మనము విడిపించబడలేము, మనము నడిపించబడలేము. ఆయన దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించి మనలాంటి రక్త మాంసాలు ఇచ్చి, దేవదూతల స్వభావము కాదు, మన స్వభావములో మన పోలికలో పుట్టినట్టువాడు, దావీదు సంతానములో పుట్టినట్టువాడు. ఆయన పుట్టిక అతీతమైనది. ఇన్కార్నేషన్ అనేది అది ఊహించలేనిది, పవిత్ర జన్మ. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటే సమయం లేదు. పవిత్రమైన జన్మ. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారు. ఆయన శరీరధారి, అంతే. ఆయన ఎవరండి? మనలాంటి శరీరధారి. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిన భాగమే, అదందరం చదువుకొని ముగించుకుందాం. పిలుపులకు రాసిన పత్రిక మనకు తెలిసిన భాగం ఇది. 2వ అధ్యాయం, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఎన్నో వచనం అది? అందరం కలిసి చదువు. 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుని ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత తన్ను తాను తగ్గించుకున్నాను. ఇక్కడ ఆయన ఎవరు? దేవుని స్వరూపం. ఏ స్వరూపం ధరించలేదు? హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవదూతల స్వరూపం ఆయన ధరించలేదు. ఏ స్వరూపం ధరించాడు? దాసుని స్వరూపం ధరించాడు. 3 దాలు గుర్తుంచుకోండి, 3 దాలు. ఆయన దేవుని స్వరూపం. ఏ స్వరూపం ధరించలేదు?
దేవదూతల స్వరూపం ఆయన ధరించలేదు. మరి ఏ స్వరూపం ధరించాడు ఆయన? మనలాంటి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము. మనము శరీరముతో పాపానికి లోనైపోయాం. శరీరం వల్ల పాపములో జీవిస్తున్నాం. శరీరముగా పాప నియమానికి లోబడినటువంటి వారము, శరీరముగా పాప శిక్షను అనుభవించవలసినటువంటి వారం, శరీరముగా మరణాన్ని తప్పించుకోలేని మన శరీరమందు మనము జయించలేనిది ఆయన శరీరమందు దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన పుట్టాడు. ఆయన దేవుని స్వరూపము. ఏ స్వరూపము ధరించలేదు? దేవదూతల స్వరూపం ఆయన ధరించలేదు. ఎవరి స్వరూపం ధరించాడు? మన పోలికగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి నీ కొరకు నా కొరకు ఆయన రిక్తుడైపోయాడు. ఈ మాటలు విశ్వసిస్తున్నావా? ఈ మాటలు పట్టుకుని ప్రభువుని ఆరాధించగలవా? ఆయన స్థలము మారింది, ఆయన స్థాయి మారింది, ఆయన స్థితి మారిపోయింది. నీ కొరకున్నారు. ఆయన స్థలము మారిపోయింది, ఆయన స్థాయి మారిపోయింది, ఆయన స్థితి కూడా మారిపోయింది. ఆయన దేవుని స్వరూపము, దేవదూతల స్వరూపము ధరించలేదు, దాసుని స్వరూపము ధరించాడు. నీ పోలికగా పుట్టాడు. నువ్వు శరీరమందు జయించలేనిది ఆయన శరీరమందు నీకు విజయం ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలని చెప్పు. నీ శరీరము నలుగగొట్టడానికి ఆయన శరీరము అప్పగించి ఉన్నాడు. నీ శరీరమందు పాప నియమాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్ర నియమానికి, దైవ నియమానికి లోబడిపోయాడు. నీ శరీరమందున్న మరణాన్ని తొలగించడానికి ఆయన మన కొరకు మరణించవలసి ఉంది. నీ శరీరమందున్న పాపపు శిక్షను, నిత్య శిక్షను విడిపించడానికి ఆయన శిక్షను భరించాడు. అర్థమైందా? ప్రభువా నీకు వందనాలని ప్రభువుని మనము ఆరాధిద్దాం. ఒక్క మాట అందరం కలిసి ఆరాధనలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. 9 పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రై ఉన్నాడు. ఆమేన్. ఆరాధనలోనికి వెళ్దాం. ప్రభు మాటలు దీవించు.